హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో పులివెందులలో ఉప ఎన్నిక రాబోతుంది అనే వార్త నిజంగా ప్రతి వైసీపీ కార్యకర్తలో ఒక భయం మొదలైంది. నిజంగా అసలు అక్కడ ఉప ఎన్నిక వస్తుందా, లేకపోతే అసలు పాసిబిలిటీ అంతా త్రిపుల్ నిజంగానే చెప్పారా లేదంటే జోక్ చేశారా అనేవి ఇప్పుడు విస్తృతంగా ఒక స్ప్రెడ్ అవుతున్న వార్త. సో దీని గురించి మాట్లాడదాం. మనతో కామన్ మ్యాన్ కిరణ్ ఉన్నారు. సరే, అసలు నిజంగా ఇది అబద్ధమా నిజమా అనేది ఆయనతో మాట్లాడదాం ఒకసారి. అన్న హాయ్. అన్న హాయ్. ఏంటన్నా అసలు నిజంగా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా, లేకపోతే వైసీపీ వాళ్ళని భయపెట్టడానికే టీడీపీ చేస్తున్న రాజకీయం అనుకోవచ్చా? అంటే ఇదేమన్నా కామెడీ అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా జబర్దస్త్ షో అనుకుంటున్నారా? ఇప్పుడు 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పినా కూడా RRR గారు అసెంబ్లీకి రమ్మని చెప్పారు. మీరు ఏదైతే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి అనుకుంటున్నారో అది అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్తున్నారు. వీళ్ళకి ఎందుకు భయం అంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఇంట్లో ఉన్న మహిళలను కూడా ఏ రకంగా తిట్టారు. వై నాట్ 175 జుట్టుంటే ముడేసుకోవచ్చు, స్లీవ్లెస్లు మడత పెట్టచ్చు, వై నాట్ మంగళగిరి, వై నాట్ కుప్పం, వై నాట్ పిఠాపురం అన్నాడు. ఎన్ని సీట్లు వచ్చాయో ఇప్పుడు ఇన్ని 175కి 175 సిద్ధమా అన్నాడు. ఇప్పుడేమో మండదా అక్క అంటున్నాడు. ఏది ప్రతిపక్ష హోదా రాదు అని తెలిసిన తర్వాత న్యాయ నిపుణులు ఏం చెప్పారు అంటే, మీరు వరుసగా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే బై ఎలక్షన్ లో వస్తాయి అని చెప్పిన తర్వాత ఫస్ట్ రోజు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు వచ్చినా కూడా రానట్టే అని తెలిసిన తర్వాత ఇక రాను అన్నాడు. చెప్పారు ఇక రాను అంటే బై ఎలక్షన్కి రెడీగా ఉండు అని. పులివెందులో బై ఎలక్షన్లు వస్తాయి. అక్కడ పులివెందులో టీడీపీ జెండా ఎగురుతుంది. బీటెక్ రవి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఖచ్చితంగా ఆల్రెడీ చెప్పారు బీటెక్ రవి గారు. RRR గారు కూడా మొన్న రీసెంట్ గా కుంభమేళాకు వెళ్ళారు. మరి శివుడు ఇక అసలే 144 సంవత్సరాల తర్వాత వచ్చే దాదాపు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 దాకా ఎన్ని కోట్ల మంది వచ్చారో మీకు అందరికీ తెలుసు. దాదాపు 80 కోట్ల మంది వచ్చారు. అసలు చూడండి, వాళ్ళు పెట్టింది అక్షరాల నాకు తెలిసి కొన్ని 100 కోట్లే ఏదో ఖర్చు పెట్టారు. కానీ వచ్చింది ఎంతో తెలుసా? 3 లక్షల కోట్ల పైగా డబ్బులు వచ్చింది ఆ రాష్ట్రానికి. ఇంత వచ్చిన తర్వాత అసలు శివుణ్ణి అడిగిన తర్వాత వరాలు ఇవ్వకుండా ఉంటారా? ఒక్క RRR గారికి వరాలు ఇలా దేవుడు. మోనాలిసా తెలుసుగా మీకు? మోనాలిసా కూడా ఇచ్చాడు. మోనాలిసా ఎవరు అమ్మాయి? పూసలు అమ్ముకునే అమ్మాయిని కూడా సినిమా యాక్టర్ హీరోయిన్ చేశారు. అదే కుంభమేళాకి ఏది 2 కాళ్ళ పంది వెళ్ళింది. ఎవరు? రోజా వెళ్ళింది. ఏమైంది ఆడ? 50 మంది చనిపోయారు. మరి రోజాను ఎందుకని ఏమో చేసింది? శుభలగ్నం సినిమాలో ₹1 పెట్టి అమలా భర్తని జగపతి బాబు కానీ ₹1 పెట్టి కొంది. ఇప్పుడు నువ్వు 100 కోట్లు పెట్టినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదు రోజా. ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే మంచిది. పులివెందుల్లో బై ఎలక్షన్లు వస్తున్నాయి, అందరూ సిద్ధంగా ఉండండి. పక్కా ఇక రాసి పెట్టుకోండి. బెమ్మం గారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది, కిరణ్ చెప్తే చండాలంగా ఉంటుంది. నేను ఎప్పుడో చెప్పా, 30 ఏళ్ళు జగనే సీఎం కదా అన్నాడు. ఎప్పుడు 2023లోనే 22లోనో ఏబిఎన్ వీరయ్య చౌదరి గారు అంటే నేను అన్నాను, 30 ఎందుకులే, 30 పక్కన 0 పెట్టుకొని 300 ఆన్లైన్ చేయమను, ఈసారి పచ్చి గడ్డి కూడా దొరకదు అని చెప్పి నేను చెప్పాను. అప్పటికే అన్ని అమ్మేస్తున్నాడు, తాకట్టు పెడుతున్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా గంజాయి పంట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. మిర్చి రైతుల గురించి అడగటం కాదు, మిర్చి అడ్డుకు వచ్చి 2 లక్షల ఎకరాల్లో గంజాయి పంట వేసావు వైజాగ్ లో, దాని గురించి నువ్వు సమాధానం చెప్పాలా? అది పరిస్థితి అన్న. ఇప్పుడు ఆ రోజున గవర్నర్ ప్రసంగం జరిగింది అసెంబ్లీ సమావేశాలప్పుడు. ప్రసంగంలో ఒక మాట ఆయన అంటే అప్పుడు సాఫ్ట్వేర్ నుంచి ఏఐ వరకు దూసుకుపోవాలని చెప్పి ఆయన మాట్లాడిన, ఆయన ఆకాంక్షించిన మాటలు చెప్పారు. ఎవరు? గవర్నర్ గారు. ఆ ప్రసంగంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వము,
లేకపోతే ఇస్తాము ఇవ్వము అనేది చెప్పలేదు కాబట్టి మేము అలిగాము అనేది వైసీపీ వాదన. అంటే కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారా లేకపోతే రారా? ఇప్పుడు ఎన్ని సీట్లు రావాలి నీకు తెలియదా? ఉమ్. ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? ఉమ్. మీకు 23 సీట్లు వచ్చినాయి, ఒక 5 సీట్లు వెనక లాగితే ఉమ్. మీ పరిస్థితి ఏంటి అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా. ఉమ్. బాబు గారి దగ్గర ఒక 5 సీట్లు లాగితే ఏమైంది పరిస్థితి అన్నాడు. ఉమ్. మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇయ్యాలి అంటే కనీసం 18 సీట్లు రావాలి అని నీకు తెలియదా? ఉమ్. ఆయనకు అన్నీ తెలుసు. కావాలని చెప్పి ఉమ్. 30 మార్కులు వచ్చినోడు పాస్ మార్క్ వేస్తారా? ఎట్లా ఎత్తారు? మరి 11 సీట్లు వచ్చినోడికి ఎట్ట ప్రతిపక్ష హోదా ఇస్తారు? ఉమ్. రేపు తాగుబోతాడు కూడా నా బండి ఎట్ట పట్టుకున్నారు మీరు అంటాడు. 11 సీట్లు వచ్చిన వాడికి ప్రతిపక్ష హోదా ఇస్తారు, ఉమ్. తాగుబోతుని నా బండి ఎట్లా పట్టుకుంటారు, ఎట్లా నేను కోర్టుకు రావాలంటాడు. నేను ఎందుకు కొత్త కోర్టుకు అంటాడు. ఆడపిల్లని రేపు చేసినోడు కూడా సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఎవరినన్నా ఇప్పుడు నేను తాళి కట్టి కడుపు చేస్తే తప్పు కానీ పక్కన వాళ్ళు తాళి కట్టి కడుపు చేస్తే తప్పు కాదు అని కోర్టే ఇచ్చింది. ఉమ్. కోర్టు కూడా కొన్ని దిక్కుమాల తీర్పులు ఇస్తున్నాయి. ఉమ్. అవును. కానీ ఇలాంటి కేసుల్లో అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలేస్తున్నారు? తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా ఏపీలోనే ఉన్నారు. ఉమ్. ప్రతి ఒక్కళ్ళు 151 మంది ఎమ్మెల్యేలు కూడా రోజుకొకళ్ళు ఏ టయాన. ఇప్పుడు ఈ క్షణంలో మీరు సెల్ ఫోన్ చూసుకుంటే ఇంకొకళ్ళ అరెస్టు. ఉమ్. ఇప్పుడు ఇంకా కొడాలి నాని ఉన్నాడు, ఉమ్. పేరు నాని ఉన్నాడు, ఉమ్. జోగి రమేష్ ఉన్నాడు, ఉమ్. విడతల రజనీ ఉంది, ఉమ్. రోజా ఉంది. ఉమ్. ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసులు, వాళ్ళు చేసిన అరాచకాలు. ఉమ్. పిల్లలకు పెట్టే పప్పు చెక్కల కూడా దాని మీద కూడా స్కామ్. ఉమ్. బియ్యం గోతాలు, ఉమ్. రేషన్ బియ్యం విదేశాలకు అమ్మటం గురించి కావచ్చు. అవును. విదేశాల్లో రేషన్ బియ్యం 70 రూపాయలకు అమ్మారు. ఉమ్. ఎన్ని కోట్లు సంపాదించారు. ఉమ్. గుడివాడలో క్యాజినోలు పెట్టం కానీ వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఉమ్. రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. ఉమ్. అక్కడ ఏపీ నాశనం అవటానికి ఇక్కడ కేసీఆర్ కూడా ఒక కారణం. సో ఇది కామన్ మ్యాన్ కిరణ్ గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి మహానగర్.